ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అనే ముచ్చట రాజకీయాలలో అస్సలు నడవది. ఉంటే అనే ముచ్చటనే రానేరు అసలు పొలిటికల్ లీడర్లు. ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఖచ్చితానికి టికెట్ తెచ్చుకోవాలి, బాజాబ్తా బరిలో నిలబడాలి అని అనుకుంటారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సార్ గిదే లైన్ లో పోతున్నాడు. టీడీపీ దగ్గరికి రానియకపోతే అయ్యా అప్ప అని బతిలాడలేదు, బయటికి పోయి నా ప్రతాపం మీద చూపిస్తా చూడు అని బాబు సార్కు బరాబ్బర్ చెప్పిండు. టీడీపీకి బిల్కుల్ దుష్మనైన వైసీపీకి దగ్గరైండు. కట్ చేస్తే ఇలా వైసీపీ విడుదలేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల లిస్టులా కేశినేని పేరు కనబడి రాజకీయాన్ని ఇంకింత రంజులో ముంచింది. మొత్తం 22 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు పెట్టిన వైసీపీ హైకమాండ్ తాడేపల్లిగూడెం ప్యాలెస్ కెళ్లి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అలా విజయవాడకు కేశినేని నానిని ఇన్ఛార్జిగా పెడుతున్న ముచ్చట చెప్పింది. అంబడ్రాయుడుతో రచ్చ చేసిన ఎంపీ టికెట్లలో లేని వైసీపీ పెద్ద మనుషులు తెలివిగా కేశినేని నానికి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చి కొంచెం సలార పెట్టిరని అంటున్నారు. గిట్లనే కొంచెం రాజకీయం తెలివి ఎక్కువ ఉన్నోళ్ళు. ఇక ఆయనకి ఎంపీ సీట్ ఖాయమైనట్టే అని అంటున్నారు. ఇక ఇదే ముచ్చట మీద కేశినేని సార్ కూడా నోరిప్పి మాట్లాడిండు. జగన్ సార్ నా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తా అని అంటున్నాడు. వాళ్ళ పాత సార్ చంద్రాల సార్ మీద నిప్పులు జరుగుతున్నాడు కేశినేని. అసలు ఈ ఎలక్షన్లలో టీడీపీకి 54 సీట్లే వస్తాయట. విజయవాడను బొందలగడ్డగా మారుస్తందుకు బాబు సార్ పసుపచ్చ కంకణం కట్టుకున్నాడట. పార్టీ కోసం పైసలు పెట్టి కష్టపడి మస్తు పని చేస్తే మెడల్ పట్టుకొని బయటికి నూకేసిండట. చెప్పుకోరాని తీర్లు అవమానించిందట. అటువంటి పరిస్థితులలో జగన్ సార్ కేశినేని దగ్గర తీసుకొని నొసలు ఈపు నిమిరి నేను లేనా నాని అని అన్నాడట. ఇక ఒక్క మాటతో కేశినేని సార్ లేచి 2 చేతులు జేబుల్లో పెట్టుకుని ధైర్యంగా జనాలకు పోతున్నాడట. లోకేశం బాబును సీఎం గా చేస్తేందుకే బాబు సార్ ఎన్ని కథలైనా వాడతాడట. అవసరమైతే పవన్ కళ్యాణం సార్ను బుగ్గ చేసి బగ్గ ఫాయిదాన్ని జోబులేసుకుంటాడట. మరి చూడాలి రాజకీయం రేపు ఏం దాకా పోతుంది ఏం కథ అనేదిగా.